ఇంకా నడిచేది ఒకప్పుడు, ఇప్పుడు ఇట్లా నడుస్తాను మళ్ళా. ఇదే కథ ఉంటుంది దీంతో. మావాడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన హార్వెస్టర్ లాస్. బండి కాడికి పోతానా. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిందనమాట లేచే వరకు. బండి అయితే పొద్దున్నే ఫీల్డ్కి వేయింది. నేనైతే లేచే వరకు లేట్ అయ్యే వరకు ఇక మనకు అడ్రస్ అయితే ఫోన్ చేసి చెప్పిండు. ఎందుకు లేట్ అయిందనంటే మనం ఇక నైట్ 1-2 అవుతుంది అనమాట మనం పడుకునే వరకు. ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అవన్నీ సెట్ చేసి పడుకునే వరకు ఆ టైం అవుతుంది. ఇక మార్నింగ్ లేచే వరకు కొంచెం లేట్ అవుతుంది అనమాట. అందుకనే ఇంత వనిపై లేచినా స్నానం చేసి బండి కాడికి పోతాను, టిఫిన్ తీసుకొని పోతాను. మనం అయితే రోజు అయితే అంటే పొద్దున్నే లేచి రైస్కి ఇట్లా పెట్టి నైట్ కర్రీ ఇట్లా ఉంటే తినిపోయేది అనమాట రోజు. సో ఈరోజు అట్లా జరగలే, ఇక లేట్ అయిందనమాట. మనం లేచే వరకు లేట్ అయ్యి మనం ఇప్పుడు మనం పండుకున్నాక పని చేస్తూ లేవలేరు. మనోడు ఏం చేస్తాడు, లేచిందంటే బండి కాడికి పోతాడు, ఇట్లా చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ చేస్తాడు, డీల్ పోసుకొని బంకులే ఉంటాడు కదా, డీల్ పోసుకొని పోతాడు అనమాట. సో మనం పొద్దున్న లేవకపోయేసరికి ఇక ఇట్లా అయిందనమాట. ఓకే, బండి కాడికి అయితే పోదాం. ఇక లొకేషన్ అయితే పెట్టింది వాట్సాప్లో. ఇక మనకు కూడా తెలియదు కదా, ఊరుకు అంతా కొత్తనే ఎట్లకి వెళ్ళిపోతుంది అనేది. బండి కాడికి అయితే పోదాం. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తాన్లో పెట్టుకోండి. చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మనం ఇంత రిస్క్ తీసుకొనైనా ఈ హార్వెస్టర్ ఫీల్డ్ అంటే చాలా రిస్క్ అనమాట. ఈ రిస్క్లో కూడా మనం ఇంత వీడియోలు ఇట్లా తీస్తానమాట, ఇంకా చాలా రిస్క్ అనమాట. దయచేసి అయితే అందరైతే లైక్ చేయండి. ఓకే, పోదాం బండి కాడికి. వచ్చేసినాయిగా. మనం ఒక బండి నడుస్తాను అనుకున్నా, 3 బండ్లు నడుస్తున్నాయి ఒకటే ఫీల్డ్. పెద్దగా ఉన్నది బిట్టు, 10-15 ఎకరాలు దాకా ఉన్నట్టున్నది. 15 దాకా 3 బండ్లు అంటే మా ఏజెంట్ ఒకటే బండి, వేరే పక్క ఏజెంట్ ఉంటుంది కదా, ఆ ఏజెంట్కి 2 బండ్లు అన్నమాట. చూడండి ఎన్ని బండ్లు. ఈ ఒక 2 వీలు ఈ అర్జున్, ఇది మనతో ఉన్న బండి కాదన్నమాట. మనతో ఉన్న బండి పక్క ఊరికి పోయింది, వేరే ఊరికి. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరం పోయింది. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ 75 అని బల్కర్ బాక్స్. ఈ 2 గ్రీన్ గోల్డ్, ఇది 5310 2 వీల్ గ్రీన్ గోల్డ్, అది మన బండి. వాళ్ళు కూడా వారం నట్టున్నది. హల్కుడు వారు అయితే మామూలుగా ఉండదు దానికి. అక్కడ గ్రీన్ గోల్డ్ నడుస్తుంది ఒకటి, అది కూడా మనోళ్ళేది అన్నమాట. అంటే మా పక్క ఊరిది అన్నమాట బండి అది. అన్నీ 4 బండ్లు ఒక కానీ నడుస్తున్నాయి. ఇది వికారాబాద్, అదే కొడంగల్ సైడ్ బండి అని నాకు తెలిసింది నాకైతే. కానీ డ్రైవర్లు అయితే పంజాబ్ వాళ్ళే. బల్కర్లో బట్టలు ఎట్లా చెక్ చేయాలి ఫస్ట్. రివర్స్ అని మామూలుగా ఎత్తలేదు. అప్పుడు కూడా మన బండికి ఇట్లా ఉండే. ఇక వాడు
అంటే వెనక ముందుకు వచ్చేది, దిగబడతా అంటే వెనక ముందుకు వచ్చేది. ఈ టూ వీల్ బండితో అయితే ఇట్లా రిస్క్ ఉంటుంది అన్నమాట. ఒడ్ల పొంట అయితే కొంచెం అయితే ఇది చూసు ఇక్కడ చూడండి, అవతల పక్క మొత్తం పచ్చిగా ఉన్నది కదా వరి. ఆ పదన అనేది ఈతల సైడ్ మళ్ళీకైతే పదన కొంచెం ఉంటుంది. అందుకని ఆ ఉర్రం పోటీ దిగబడతా అంటే అన్న అయితే వెనుక ముందు అయితే వస్తుండు. సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫుల్ చాలా అంటే చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే మనం అయితే ఫేస్ చేసినాం. ఇక కొన్ని సిచ్యువేషన్లు అయితే మర్రి వచ్చినాం అన్నమాట ఫీల్డ్ మొత్తం ఇచ్చిపెట్టి. ఎందుకంటే ఇక అది కొయ్యలేదు వాళ్ళు, కొయ్యి బండి ఏమద్దని అనేది. ఇప్పుడైతే ఇంతవరకు అయితే మనం అయితే ఎంత పెద్ద దిగవాటైనా ఎంత పెద్ద రిస్క్ అయినా అదైతే మనం అయితే కోసుకొని అయితే ఇక్కడ బండి పట్టుకొని అయితే ఇంటికి రావడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా మనం అయితే ఇంత కూడా ఇచ్చిపెట్టాలి. అంతా మీ సపోర్ట్, మీ ధైర్యం వల్లనే మనమైతే చాలామంది అయితే మనకైతే ధైర్యం కూడా చాలా ధైర్యం ఇచ్చారన్నమాట. మనకు చేయండి అన్న బాగుంటుందని అయితే ఇంతవరకు అయితే మనకు ఎలాంటి ఇంజన్ తరపునైనా బాక్స్ తరపునైనా ఇంత కూడా రీమార్క్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడికి అయినా మనకైతే మొత్తం కంప్లీట్ చేసుకుని వస్తాను. కాకుండా కొద్దిగా 63 HP తక్కువ కాబట్టి మనం దాన్ని ఎట్లా వాడాలని గట్లా వాడాలి. కొంచెం మనం అయితే 75 లెక్కనైతే వాడద్దు అన్నమాట బండిని. ఎందుకంటే మనకి ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు అయితే రైతులు అయితే పొలం మొత్తం ఆరినాక కోయించుకున్నాయన్నమాట. ఏమన్నా కొంచెం దిగబడితే అది కోసి పక్కకు పెడితే అటు మళ్ళీ లాస్ట్ వరకు ఒక 2 రోజులకు ఒక రోజుగా అది మెదపట్టేది అనమాట. ఇప్పుడు ఏం లేదు, నీళ్ళు మొత్తం బంద్ చేసినామంటే కరెక్ట్ 4-5 రోజులకే, లేకుంటే ఒక వారం రోజుల వరకన్నా సగం అంటే ఒక 70% ఆరి 25% ఆర ముందుకే 4 వీల్ బండి తీసుకుపోతారు, మొత్తం కంప్లీట్ చేసుకున్నారు అనమాట. కోత మొత్తం ఆ 25% 4 వీల్ నడుస్తుంది, మిగతాది 2 వీల్ నడుతుంది అంటమాట. అలానే అందుకనే 4 వీల్ బండి తీసుకుపోతారు. అది అట్లా బట్టి 2 వీల్ బండి మొత్తం పడిపోయినాయి. ఇక్కడ మనం ఈరోజు కోసేది మొత్తం డ్రమ్ సీట్ అన్నమాట. చూస్తున్నారు కదా, అంత నీళ్ళ కొరిగింది. ఈ ఉరిగిన వరకు కొయ్యాలంటే బాగా ఇబ్బంది అవుతుంది అనమాట. మొత్తం హాఫ్ క్లచ్ పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే డ్రమ్ సీడ్ కాబట్టి చిక్కగా ఉంటుంది వరి, బాగా ఇట్లా వడ్లు కూడా మంచిగా వెళ్తాయి అన్నమాట. అట్లా ఈ డ్రమ్ సీడ్ కోసేటప్పుడు ఏంటంటే మన బ్లేడ్ స్టిఫ్కు అంటే మన స్టిక్ ఏమన్నా కొంచెం బ్లేడ్ ఇరిగినా కూడా మనకు కర్ర అనేది కరెక్ట్ కడిగేదన్నమాట. ఫస్టే చూసుకొని మొత్తం ఆ ఫోన్ బ్లేడ్ కూడా కుస్సలు ఇరిగినా కూడా కడిగేదన్నమాట. బాగా ఇబ్బంది అవుతుంది, ఇది వదిలిపెడుతుంది అన్నమాట మధ్యలో. అసలే మొత్తం నీళ్ళ కొరిగింది. అట్లా చూసుకుంటూనైతే కడియాలి. ఎందుకంటే నీళ్ళ కొరిగింది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో అంత దుస్కత్తది అన్నమాట. వట్టిగానే చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే చిక్కగా ఉండదు బాగా వరి అనేది.
రూమ్ కాడికి పోతాను ఇక. వంట ఇట్లా వేయాలి. ఇక వాళ్ళు తెచ్చేది తెలియదు అన్నం. వాళ్ళని అడగలే, వాళ్ళు చెప్పలే మరి మధ్యాహ్నం అన్నం తెస్తామని. మనం వండుకుంటే మళ్ళీ ఇప్పుడు కాకపోయినా సాయంత్రం అనేది తినచ్చు అని వాళ్ళు తమను ఒకవేళ తెస్తే సాయంత్రం మనకు అవుతుంది. ఫస్ట్ అయితే మనం వంట చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సిటీకి పోయి మళ్ళీ అన్నం తెచ్చుకున్నాడు, హోటల్ తెచ్చుకున్నాడు అవుతుంది. ఇప్పుడే రూమ్కి వచ్చిన, అన్నం అయింది, కూర రైస్ కుక్కర్లో అయింది. అన్నం రైస్ కుక్కర్ పెట్టిన, ఈ కూరగాయలకు వస్తానా సెల్ కాసేపు ఛార్జింగ్ పెడతా. ఎందుకంటే మళ్ళీ అసలే ఐఫోను, ఇక మళ్ళీ ఛార్జింగ్ ఇట్లా లేకపోతే మళ్ళీ వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే, బండి కాడికి పోతాను ఇక. అన్నం తిన్నా, టిఫిన్ బాక్స్ పట్టుకోదాం అనుకున్నా కానీ దగ్గరనే నడుస్తుంది బండి. ఇక వచ్చి రూమ్ కాడికి వచ్చి తిని మళ్ళీ వస్తాను అన్నమాట బండి కాడికి. ఊరుకు రూమ్కు దగ్గర నడిస్తే టిఫిన్ బాక్స్ పట్టుకోని ఇవన్నీ మోసుడు, ఇవి అందరి తలకి నొప్పి. ఆలుగడ్డ కూర నేను వేయాలా, అంత వేస్ట్ అయ్యి కూరలు మంచిగా ఉండలేవు, ఏం మంచిగా ఉండలేవు. అది వెజిటేబుల్స్ మంచిగా ఉండలేవు. ఫస్ట్ ఈ టమాటాలు అయినా పచ్చిమిర్చి అయినా ఎండకంతా అంత ఎండిపోయినట్టుండి కరెక్ట్ లేదన్నమాట. సో ఇక పోతాను బండి కాడికి, పోయి ఎక్కియాలి, మనం దించాలని. ఇప్పుడే బండి కాడికే వచ్చేసిన. దగ్గర పడ్డది అక్కడ చెరువు కాంచి కోసుకొస్తారు, అక్కడ మూల స్టార్ట్ చేసారు. చెరువు దాకా నుంచి మళ్ళీ ఇటు ఎక్కిలు స్ట్రేట్గా ఇట్లకి వెళ్ళి పోయినట్టున్నారు. మళ్ళీ అట్లా ఎక్కిరు. మన బండి ఇటు నడుస్తుంది. ఇది అర్జున్ బండి పల్కర్, అది 2 wheel 5310 గ్రీన్ గోల్డే. 20 ఎకరాలు అట, 20 ఎకరాలు 3 బండ్లు. 20 ఎకరాలు మన బండి ఒక్కరిది పోయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మా ఏజెంటే వడ్ల బేరం చేస్తాడు అన్నట్టు. తొందర అయిపోతే ఆడ తొందర లోడ్ అవుతుంది. అట్లా ఆ విధంగా ఆలోచించి ఆడ రైతులకు కూడా సేఫ్, ఆడ వడ్లు తొందర కాంట అయితే పని ఉడుతుందని 3 బండ్లు పెట్టించండి ఒకటేసారి. ఇక ఓనీతి మనకు కూడా ఇక్కడ తొందర అయిపోతే మనం కూడా వేరే కాడికి వెళ్ళాలి. మనం వచ్చి చాలా రోజులు అవుతుంది, అవర్స్ కూడా ఇక్కడ ఏం పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదన్నమాట. అందుకనే తొందర మనకు కూడా అయిపోతే తొందర పోవచ్చు అని పెట్టని అనుకున్నా నేను కూడా. ఇదే కథ ఉంటుంది దీంతో. మావాడైతే నరకం చూసు 2 wheel ఉంటాయి మాత్రం మనకు. అవ్వా ఈ మూలలో పోయి నాగది వాడుతుంది.
సప్పుడే ఎక్కువ వస్తుంది మిషన్ బల్కరి గర్ర అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే అయిపోయింది. పోతాను, బయలుదేరుతాను. ఇక మనం అయితే రూమ్ అంటే ఊరు దగ్గర పోయినట్టు అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనం అయితే ఇక నెక్స్ట్ అనేది ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ దాంట్లో పెట్టుకోండి. చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని పుష్ అప్ చేసినట్టు అయితే అనమాట. దయచేసి అయితే అందరు లైక్ చేయండి. ఇక ఈరోజు అయితే ఇంతే ఫీల్డ్, సాయంత్రం టైంలో అయిపోయింది అనమాట ఫీల్డ్. నైట్ అయ్యేదాకైతే మనకైతే ఏం లేదు ఇప్పుడైతే.